ఇంజనీరింగ్, రక్షణ, వైమానిక రంగ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్న ఫార్మా ఎగుమతులను వెనక్కి నెట్టి ఇంజనీరింగ్ ఎగుమతులు మొదటి స్థానానికి చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని పలు అంకుర పరిశ్రమలతో పాటు పెద్ద కంపెనీలు ఆయా రంగాల్లో ఉత్పత్తులను పెంచాయి. యంత్రాలు, పరికరాలతో పాటు వైమానిక, రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ ఎగుమతులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $19,000 బిలియన్ పైగా రాష్ట్రం నుంచి వివిధ రంగాలకు సంబంధించిన ఎగుమతులు కాగా, అందులో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులే $7,000 బిలియన్ పైగా ఉన్నాయి. నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రికార్డ్ ఫర్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఇంజనీరింగ్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అత్యధికంగా 117.9% వృద్ధిని నమోదు చేసి దేశంలో 4వ స్థానంలో నిలిచింది. పరిశ్రమల యంత్రాలు, వైమానిక రంగ ఉత్పత్తులు, రక్షణ పరికరాలు ఇందులో ఉన్నాయి. కేవలం 2 ఏళ్లలో ఈ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్ ఈ గణాంకాలు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఫార్మా ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఆ రంగాన్ని ఇంజనీరింగ్ రంగం దాటేసింది. తెలంగాణ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో $19.12 బిలియన్ విలువ గల ఎగుమతులు జరిగాయి. ఇందులో ఇంజనీరింగ్ గూడ్స్ $7.54 బిలియన్ ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 39.4%. ఆ తర్వాత $5.89 బిలియన్ ఫార్మా రంగం 2వ స్థానంలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎగుమతులు మొత్తం $8.71 బిలియన్ కాగా, అందులో ఫార్మా ఎగుమతులు $3.67 బిలియన్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎగుమతులు $1.16 బిలియన్ 3వ స్థానంలో ఉండేవి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు $5.27 బిలియన్ కాగా, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు $3.46 బిలియన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఏడాది వ్యవధిలోనే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. $7.54 బిలియన్ మొదటి స్థానానికి చేరుకుంది. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణలో ఉన్న మనకున్న ఈకోసిస్టమ్ ఎక్కడ కూడా లేదు కనుక పరిశ్రమలు ఇక్కడికి రావాలి. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది ఇక్కడ పెట్టాలని సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, రాబోతాయి. ఇంకా పెద్ద ఎత్తున వాణిజ్యం, వ్యాపారం చేసి రేపు అనుకున్న లక్ష్యం 1 ట్రిలియన్ ఎకానమీ బై 2034 అండ్ 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, సేవా రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. దేశవ్యాప్తంగా చూసుకున్న ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి విదేశాలకు $437.42 బిలియన్ ఎగుమతులు జరిగాయి. 200 దేశాలకు 31 రకాల కమోడిటీస్ను భారత్ ఎగుమతి చేసింది. ఇందులో ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులే $116 బిలియన్ ఉన్నాయి. ఆ తరువాత రసాయనాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు $112 బిలియన్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ $38.58 బిలియన్ 3వ స్థానంలో, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ $30.47 బిలియన్ 4వ స్థానంలో ఉన్నాయి. ఎగుమతుల్లో గుజరాత్ $116.72 బిలియన్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర $5.85 బిలియన్, తమిళనాడు $52 బిలియన్ 2-3 స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. 5 ఏళ్ల క్రితం 10వ స్థానంలో ఉన్న తెలంగాణ క్రమంగా స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. రాబోయే రోజుల్లో నేను అనుకోవటం డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఏరో రంగంలో 220 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఆర్డర్ వచ్చింది LCA Mark 1Aకి. అది ఒక పెద్ద ఆర్డరు. LCA Mark 2 డెవలప్ చేస్తున్నాం. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA డెవలప్ చేస్తున్నాం.
అవొక పెద్ద ఆర్డర్లు. ప్రపంచ దేశాల నుంచి కూడా వీటన్నిటికీ ఆర్డర్స్ ఉంటాయి. సో మీరు చూస్తే సంవత్సరం మన ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి. రక్షణ, వైమానిక రంగంతో పాటు పలు యంత్ర పరికరాల ఎగుమతుల్లో తెలంగాణ పురోగతి సాధించడానికి కారణం పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇక్కడి నుంచి భారీగా ఉత్పత్తి చేస్తూ ఉండటమే. దశాబ్దాల క్రితమే ఇక్కడ ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలైన DRDO, DRDL, RCI, BDL, మిథాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, DMRL, ARCI లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. 1958లోనే DRDOను హైదరాబాద్, సంతోష్ నగర్లో ఏర్పాటు చేయగా 1988లో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ బాలాపూర్ సమీపంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ సంస్థలు రక్షణ రంగ ఉత్పత్తులను చేస్తున్నాయి. మొదట్లో దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగమయ్యే విడిభాగాలను తయారు చేసినా క్రమంగా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ సంస్థలు చేరుకున్నాయి. స్వదేశీ తయారీకి కేంద్రం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు అంకుర పరిశ్రమలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దీన్ని అందిపుచ్చుకుంటూ హైదరాబాద్లో రక్షణ రంగ ఉత్పత్తులను చేసే పలు అంకుర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 25 భారీ పరిశ్రమలతో పాటు దాదాపు 1000 వరకు రక్షణ, వైమానిక రంగానికి చెందిన MSMEలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, L&T డిఫెన్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వేమ్ టెక్నాలజీస్, భారత డైనమిక్స్, టాటా ఏరోస్పేస్లు ఇక్కడ పరిశోధనాభివృద్ధి ఉత్పత్తులు చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, GE ఏవియేషన్, ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ, సాఫ్రాన్, రఫేల్, హనీవెల్, కొలిన్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేశాయి. కేవలం ఈ కంపెనీలే కాకుండా వీటికి అనుబంధంగా MSMEలు ఏర్పడటంతో ఉత్పత్తుల్లో వృద్ధి జరిగి ఎగుమతులు పెరిగాయి. సో ఆల్రెడీ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల ఆల్ ద బిగ్ కంపెనీస్ లైక్ GE, ప్రాట్ అండ్ విట్నీ, హనీవెల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనకి ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. సో లాస్ట్ 5 years లో ఈ ట్రెండ్ ఆల్మోస్ట్ ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ హెవీ అవడానికి చాలా దోహదపడింది. పలు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కూడా అందుతున్నాయి. భౌగోళికంగా కూడా హైదరాబాద్ మహానగరానికి సానుకూల అంశాలు ఉండటం కూడా కలిసొస్తోంది. ఆదిపట్ల ఏరోస్పేసెస్, నాదర్గూల్ ఏరోస్పేసెస్, GMR ఏరోస్పేసెస్, అదానీ ఏరోస్పేస్ పార్క్, HW పార్కులు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వీటిలో పలు అంతర్జాతీయ కంపెనీలతో పాటు MSMEలు ఏర్పాటయ్యాయి. అవసరమైన కంపెనీలకు 200 ఎకరాలను కూడా ప్రభుత్వం కేటాయిస్తోంది. దీనివల్ల కంపెనీలు మౌలిక సదుపాయాలు పెంచుకుని ఉత్పత్తులు ప్రారంభిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో వైమానిక రంగంలో అతి వేగంగా ఎదుగుతోంది. దేశీయ విమాన ప్రయాణంలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్గా ఉంది. At Hyderabad branch, we've been promoting the dissemination of knowledge among various groups, which includes scientists, industry, academia, and promote these sciences for almost 2 to 3 decades. Many of our efforts have seen establishment of the very good industrial base in Hyderabad, which is also called aerospace capital of India. Coming to DRDO, you all are aware that number of missiles, the types of missiles that are being introduced, tested, and introduced into services. And in line with the government philosophy of Atmanirbhar Bharat, we are establishing everything that is required to make the country independent of imports and have all indigenous systems, for which the manufacturing is going to play a very, very vital role. దేశంలో పెరుగుతున్న విమానయాన రంగానికి అనుగుణంగా కేంద్రం కూడా ప్రోత్సాహమిస్తోంది. ఇందులో భాగంగా కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విమానాల సంఖ్యను పెంచుతోంది. శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం 2 దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో వరంగల్లో కొత్త ఎయిర్పోర్టుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు భూసేకరణ కూడా జరుగుతోంది. అదనంగా మరో 5 విమానాశ్రయాలు ప్రతిపాదనలో ఉన్నాయి. కొత్త విమానాలకు కావలసిన విడిభాగాలు, సీట్లు తదితర పరికరాలకు సంబంధించిన కంపెనీలు, MSMEలు తెలంగాణ వేదికగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తుల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వైమానిక రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకుంటూ తెలంగాణ కూడా ఆయా వస్తువుల ఉత్పత్తిలో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఇదే ప్రగతి కొనసాగితే తెలంగాణ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో మరిన్ని మైలురాళ్లు దాటే అవకాశం కనిపిస్తోంది.